హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, శాస్త్రవేత్తలు తాజాగా ఏ పురాతన పంట జన్యుక్రమాన్ని ఆవిష్కరించారు? శాస్త్రవేత్తలు తాజాగా ఏ పురాతన పంట జన్యుక్రమాన్ని ఆవిష్కరించారు? బార్లీ. షిమోగా ఇన్స్టిట్యూట్స్ ర్యాంకింగ్స్లో భారతదేశం నుండి ఉత్తమ ప్రభుత్వ ఇన్స్టిట్యూట్గా ప్రపంచ స్థాయిలో 12వ స్థానంలో నిలిచినది ఏది? షిమోగా ఇన్స్టిట్యూట్స్ ర్యాంకింగ్స్లో భారతదేశం నుండి ఉత్తమ ప్రభుత్వ ఇన్స్టిట్యూట్గా ప్రపంచ స్థాయిలో 12వ స్థానంలో నిలిచినది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. బ్రెజిలియన్ పరిశోధకులు తాజాగా గుర్తించిన ఏ దోమల ద్వారా మానవులకు జికా వ్యాధి కలగజేస్తుందని గుర్తించారు? బ్రెజిలియన్ పరిశోధకులు తాజాగా గుర్తించిన ఏ దోమల ద్వారా మానవులకు జికా వ్యాధి కలుగజేస్తుందని గుర్తించారు? క్యూలెక్స్. ప్రపంచాన్ని చుట్టొచ్చిన మొట్టమొదటి సౌర ఎయిర్క్రాఫ్ట్ పేరు ఏమిటి? ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొట్టమొదటి సౌర ఎయిర్క్రాఫ్ట్ పేరేమిటి? సోలార్ ఇంపల్స్ 2. 2016 జూలై 24న ఏ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆంఫీబియన్ ఉభయ నీరు నేల ఎయిర్క్రాఫ్ట్ను ప్రారంభించింది? 2016 జూలై 24న ఏ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆంఫీబియస్ ఎయిర్క్రాఫ్ట్ను ప్రారంభించింది? చైనా. సంకరజాతి జొన్న పితామహుడిగా పేరొందిన ఏ వ్యవసాయ శాస్త్రవేత్త 2016 జూలై 28న కన్నుమూశారు? సంకరజాతి జొన్న పితామహుడిగా ఈ వ్యవసాయ శాస్త్రవేత్త 2016 జూలై 28న కన్నుమూశారు? ఎన్ గంగా ప్రసాదరావు. వైకింగ్ అంతరిక్ష నౌకను నాసా అంగారక గ్రహం మీదకి పంపి ఎన్ని సంవత్సరాలు గడిచింది? వైకింగ్ అంతరిక్ష నౌకను నాసా అంగారక గ్రహం మీదకు పంపి ఎన్ని సంవత్సరాలు గడిచింది? 40 సంవత్సరాలు. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశ శాస్త్రవేత్తలు జికా వైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్ తయారు చేసినట్టు ప్రకటించారు? ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశ శాస్త్రవేత్తలు జికా వైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్ తయారు చేసినట్టు ప్రకటించారు? కెనడా దేశ శాస్త్రవేత్తలు. సో దీని వివరణ వచ్చేసి లాల్ యూనివర్సిటీ, కెనడా, క్యూబెక్ నగరం శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. నెక్స్ట్, మనిషిగా నడవగలే రోబో డూరస్ను ఏ దేశానికి చెందిన పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది? మనిషిగా నడవగలిగే రోబో డూరస్ను ఏ దేశానికి చెందిన పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది? అమెరికా. సో దీని వివరణ వచ్చేసి అమెరికాకు చెందిన ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్ అనే పరిశోధనా సంస్థ జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అంబర్ ల్యాబ్తో కలిసి ఈ రోబోను అభివృద్ధి చేసింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఫిరంగి ఫైరింగ్ రేంజ్ ఎంత? రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఫిరంగి ఫైరింగ్ రేంజ్ ఎంత? 40 కిలోమీటర్లు. మెరైన్ కమాండో యూనిట్ ఐఎన్ఎస్ కర్నాను ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ఎక్కడ ప్రారంభించారు? మెరైన్ కమాండో యూనిట్ ఐఎన్ఎస్ కర్నాను ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నం. ఆక్విలా అనే పేరుతో సోలార్ ప్లేన్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఆక్విలా అనే పేరుతో సోలార్ ప్లేన్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఫేస్బుక్. ఇటీవల పిఎంఈఆర్ఐ సంస్థ ఎంత పెట్టుబడితో సోలార్ పవర్ చెట్లు ఏర్పాటు చేసింది? ఇటీవల పిఎంఈఆర్ఐ సంస్థ ఎంత పెట్టుబడితో సోలార్ పవర్ చెట్లు ఏర్పాటు చేసింది? 5 లక్షలు.
ప్రపంచంలోని అతిపెద్ద విమానం ఎయిర్లాండర్ 10 తన తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇది ఏ దేశానికి చెందింది? ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్లాండర్ 10 తన తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. కాగా ఇది ఏ దేశానికి చెందింది? ఫ్రాన్స్. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.